ఇక అమిత్ షా పర్యటనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. వైసీపీ హయాంలో సాధ్యం కానిది కూటమి ప్రభుత్వంలో సాధ్యం కావడంతో వాళ్ళ మనసు పాపం బాగా నొచ్చుకుంటోంది అన్నారు జీవీఎల్. మీ హయాంలో ఎందుకు సాధ్యం కాలేదో వైసీపీ నేతలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే కాంగ్రెస్ వామపక్షాలు 2007 నుంచి 2014 వరకు నిద్రపోయాయా అంటూ ప్రశ్నించారు. కేంద్ర సహకారంతో ఏపీలో స్వర్ణ యుగం మొదలైందన్న జీవీఎల్ రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నారు. అయితే జీవీఎల్ కామెంట్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అమిత్ షా పర్యటన పైన అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా నదీ తీరాన కనుల విందు ఏర్పాటు చేశారు. మరి రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల సంగతి ఏంటి, కృష్ణా జలాల వివాదం తేల్చరా అని అడుగుతున్నారు. ఏమంటారు? మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా రాష్ట్ర పర్యటనకు వచ్చి అమిత్ షా గారు వచ్చేటప్పుడే అనేక రాష్ట్ర ప్రజలకు వరాలను తీసుకురావటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఈనాటిది కాదు, కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 7 నెలల్లోపే అటు అమరావతికి దాదాపుగా 27,000 కోట్ల నిధుల్ని మరి వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ హడ్కో ద్వారా కానీ ఇప్పించడం కానీ 11,440 కోట్ల రూపాయలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధీకరణకి ఇవ్వటం కానీ, పోలవరంకి మొట్టమొదటిసారిగా దాదాపుగా 2,800 కోట్లని అడ్వాన్స్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కానీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ద్వారా ఎన్టీపీసీ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం కానీ, రామాయపట్నంలో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం కానివ్వండి. ఈ రకంగా చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ని స్వయంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాని భవన శంకుస్థాపన చేయటం కానివ్వండి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్లో మోదీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పక తప్పదు. సో ఇన్ని మంచి పనులు జరుగుతుంటే మరి మధ్యలో వైసీపీ నాయకులు వచ్చి విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసం వారు ఆలోచించుకోవాలి. మరి వైసీపీ నాయకులు తమ అధికారంలో ఉండగా 5 ఏళ్లలో చేయలేనివి ఇప్పుడు మరి 7 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధ్యమయ్యాయి అని వారికి మనసు నొచ్చుకుంటుందేమో. ఆత్మ పరిశీలన వారే చేసుకోవాలి. చూడండి, గతంలో నిద్రపోయిన వారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర బాగోగులు పట్టించుకోని వారు ఈరోజు వచ్చి డిమాండ్ చేయటం చాలా విచిత్రంగా ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి గనుల శాఖకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. మరి మీరందరూ అప్పుడు నిద్రపోయారా? అప్పుడు ఉన్న గనులు ఏమన్నా మధ్యలో మాయమైనాయా? 2004 నుంచి 2009 వరకు ఈ సంఘాలు ఏవైతే మీరు చెప్తున్నారో కార్యక్రమ సంఘాలు, ఇందులో అనేక సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు ఉన్నాయి, అనుబంధ సంస్థలు. మరి 2004 నుంచి 2009 మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కమ్యూనిస్టుల సపోర్ట్పై ఆధారపడి పని చేసిందా లేదా? సమాధానం చెప్పాలి. మీకు అప్పుడు గనులు గుర్తురాలేదా? మీరు అప్పుడు స్టీల్ ప్లాంట్లో లేరా? ఎక్స్పాన్షన్ పేరుతో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కొల్లగొట్టింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనవసరంగా తీసుకువెళ్ళి 2,200 కోట్ల రూపాయలని రాయ్బరేలీలో సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవటం కోసం అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడ, రాయ్బరేలీ ఎక్కడ, ఏం సంబంధం? తీసుకెళ్ళి అక్కడ ప్లాంట్లో అక్కడ డబ్బు పెట్టించారు. ఈ విధంగా పూర్తిగా దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ, దానికి సహకరించినటువంటి కమ్యూనిస్టు నాయకులు. మీకు నిజమైనటువంటి నిస్వార్థంగా మీరు ఆలోచిస్తే స్వయంగా వీరే వెళ్ళి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి. షర్మిల గారు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా, కేవలం బీజేపీ నాయకులు కాదు. దీంతో బీజేపీకి వ్యక్తిగతంగా ఒరిగిన ప్రయోజనం కాదు, రాష్ట్ర ప్రజలకు ఒరిగినటువంటి ప్రయోజనం. రాష్ట్ర హక్కులు కాపాడిన నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయాలి. డిప్యూటీ సీఎంగా లోకేష్ని ఉంచాలి అనేటటువంటి సీఎం ప్రతిపాదనను తిరస్కరించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు అని చెప్పి కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మరి మీరేమంటారు, నిజమేనా? వైసీపీ నేతలు ఏమన్నా ఆ మీటింగ్లోకి వెళ్ళి దూరి చూశారా? గతంలో ఇటువంటి విమర్శలు వేరే వైపు నుంచి కూడా వచ్చేవి, వైసీపీ నాయకులు చేసేవారు. సో ఇప్పుడు వారినే ప్రశ్నిస్తున్నా, అంతర్గతంగా జరిగిన సమావేశంలో ఏం జరిగింది అన్నది
వారు ఎవరన్నా వచ్చి చెప్తే కానీ బయటికి రానటువంటి అంశం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు అడుగులేయటం రాష్ట్ర అభివృద్ధికి ఇది సూచకం. దీన్ని నేను రాజకీయాలతో ముడిపెట్టి చూడటం లేదు. రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడైతే పూర్తిగా రాజకీయాలు మరి కక్షపూరిత రాజకీయాలుగా మారతాయో అభివృద్ధి అంశం పక్కెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక మంచి వాతావరణంలో రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి.